స్పెషల్లో ఉన్నప్పుడు అలాగే ఎక్స్ప్రెస్ కూడా కన్వర్ట్ అయ్యాక కూడా ఇలానే ఉంది రన్ను. చాలా చప్పగా వెళ్తుంది అనమాట ట్రైన్ అయితే. ఆ పూరి తిరుపతి ఏమో ఇప్పుడు దేవాలయం ఏరియాలో ఉంది. ద్వారపూడైనా 100 kmph స్కిప్ అయితే దొరికింది. ఫ్లాట్ 100లో అయితే క్లియర్ చేస్తున్నాడు ద్వారపూడిని. తణుకు నుంచి దేవరం టౌన్కి రావడానికి గంట అయితే పట్టింది టైము. ఇది జస్ట్ పేక్ ఎక్స్ప్రెస్ కానీ రన్నింగ్ మాత్రం ప్యాసింజర్ అంతే. సో 50 కిలోమీటర్కి గంట 10 నిమిషాలు అంటే అది చాలా టూ మచ్ అనమాట. ఒక మంచి శుభోదయం అండి. సో మనం వచ్చేసి కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాం. ఈరోజు కాకినాడ టౌన్ నుంచి ఒక ట్రైన్ జర్నీ చేయబోతున్నాం. సో మీరు తప్పనెళ్ళు చూడంగానే ఐడియా అయితే వచ్చేసి ఉంటుంది. సో రీసెంట్గానే స్పెషల్ నుంచి ఎక్స్ప్రెస్ కింద అయితే కన్వర్ట్ అవుతుంది ఫస్ట్ రన్. అదేనండి 07033 కాకినాడ మైసూర్ స్పెషల్ ట్రైన్ వచ్చేసి ఈరోజు ఎక్స్ప్రెస్ కింద అయితే కన్వర్ట్ అవుతుంది. సో ఎక్స్ప్రెస్ కింద కన్వర్ట్ అయ్యాక ట్రైన్ నెంబర్ వచ్చేసి 17289 కింద అయితే మార్చారు. సో మీరైతే కోచ్ పొజిషన్ బోర్డులో అయితే చూడొచ్చు. సో ఇప్పుడే పోయిందనమాట. థర్డ్ ప్లాట్ఫామ్లో వచ్చేసి కాకినాడ ఏసీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఉందన్నమాట. సో మన సౌత్ కోస్ట్ రైల్వే జోన్లో ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చి ఉంటుంది కొన్ని స్పెషల్ ట్రైన్స్ని ఎక్స్ప్రెస్ కింద అయితే కన్వర్ట్ చేయడానికి. అందులో ఈరోజు వచ్చేసి ఇది ఇనార్గరల్ అయితే అవుతుందన్నమాట. ఇదిగోండి వచ్చేస్తుంది కొత్తగా ఇనార్గరల్ రాబోయే ట్రైను. ఇదిగోండి కొత్త ట్రైన్ కృష్ణరాజపురం వ్యాగన్ అయితే వచ్చింది ఈరోజు. సో ఇదేనండి మన కోచ్ S1. సో ఇనాగ్రేషన్కి అయితే ఎంపీ గారు అయితే వచ్చేస్తున్నారు. అబ్బా 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 సందడి మామూలుగా లేదుగా. సో అసలు ఈ పార్టీకి అయితే కదలాలన్నమాట ట్రైన్, ఇంకా కదలలేదు. ఎంపీ గారు ఇప్పుడు ఫ్లాగ్ ఆఫ్ చేశాక అప్పుడు కదులుతుంది ట్రైను. సో మనోడైతే కాకినాడ నుంచి అయితే కదిలింది అనమాట ట్రైన్ అయితే. సో హడావిడి మొత్తం ఫ్రంట్ అయితే జరిగింది. అబ్బా అబ్బా అబ్బా
సో మనం సామలకోట బయట ఆఫీసులో ఉన్నాడు. సో అక్కడ చూస్తున్నారు కదా లైను, అది వచ్చేసి విశాఖపట్నం అయితే వెళ్ళిపోద్ది. సామలకోట టచ్ చేయకుండా విశాఖపట్నం అయితే వెళ్ళిపోద్ది. ఏ ట్రైన్స్ అటు వెళ్ళవు, ఓన్లీ గూడ్స్ ట్రైన్స్ ఆ లైన్ అయితే యూజ్ చేసుకుంటాయి. అంటే విశాఖపట్నం పోర్ట్ నుంచి కాకినాడ పోర్టుకి రావడం అలాగా ఆ లైన్ అయితే యూజ్ చేసుకుంటాయి. సో ఇప్పుడు మనకు సర్కార్ ఎక్స్ప్రెస్ అయితే క్రాస్ ఓవర్ అవ్వాలి. ఇప్పుడే సామలకోట అయితే దాటింది, ఇప్పుడు వస్తుంది. మనం సామలకోట అవుటర్ నుంచి అయితే వెళ్తున్నాం. సో అక్కడ వచ్చేసి పూరి తిరుపతి ఎక్స్ప్రెస్ అయితే వెళ్ళిపోతుంది. అది మెయిన్ లైన్ నుంచి అలా వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు మనల్ని మళ్ళీ ఆపేయచ్చు అనుకుంటా. సో అదేమో విశాఖపట్నం లైన్ అనమాట. మనం వచ్చేసి కాకినాడ లైన్ నుంచి అయితే జాయిన్ అవుతున్నాం. సో మనం అయితే మెయిన్ లైన్ మీదలోకి అయితే జాయిన్ అవుతున్నాం. సో పూరి తిరుపతి వచ్చినా కానీ మనం లాక్కెళ్తున్నాడు అంటే ఖచ్చితంగా పూరి తిరుపతిని ఇంకా అవుటర్లోనే వచ్చేసి ఉంటాడు. సో ఇదిగోండి మెయిన్ లైన్ మీదకి అయితే వస్తాం. సో అక్కడ వెళ్తుంది వచ్చేసి పూరి తిరుపతి అనమాట. పూరి తిరుపతి ఎక్స్ప్రెస్ అయితే వెళ్తుంది. సో అక్కడ నుంచి రత్నాచల్ అయితే బయటకు వచ్చేస్తుంది. ఫస్ట్ డేనే క్రౌడ్ మామూలుగా లేదండి. పూరి తిరుపతిని రెండుకేసారంటే మనం దాన్ని ఓవర్టేక్ అయినా చేస్తాం. సో ఫస్ట్ పూరి తిరుపతి పంపి అనపర్తిలో కనుక లూప్లో వేస్తే ఓవర్టేక్ ఒక హై స్పీడ్ రేంజ్లో ఉంటుంది అనమాట. చూసారు కదా, యాజ్ ఎక్స్పెక్టెడ్ దానికైతే స్టార్టర్ సిగ్నల్ అయితే వేస్తారు. ఇప్పుడు దాన్ని అనపర్తిలో లూపేసి మనం ఓవర్టేక్ చేస్తే ఉంటుంది.
నాకు తెలిసి ఇది సెకండ్ రేక్ అనుకుంటా. మనం క్యాప్చర్ చేసింది ఫస్ట్ రేకు, అది కొత్త పాతగా ఉంది. ఇది చాలా బాగుంది కొత్తగా. ఈరోజు కూడా పూరి తిరుపతికి వ్యాప్ 4 అని అనమాట లింక్, అయితే ఈజీగా దొరికేస్తుంది. సో ఇనాగ్రల్ కాబట్టి మ్యాక్సిమం అనుకుంటున్నాను ఓవర్టేక్ చేసే పాసిబిలిటీ ఉందని. సో లాస్ట్ 10 minutes నుంచి ఇదే స్పీడ్లో అయితే కంటిన్యూ అవుతుంది. బెక్వాల్ అయినా 1 ton స్కిప్ చేస్తుందంటే కూడా బెక్వాల్లో కూడా స్లో చేస్తారు. అంటే ఇది G9 కాబట్టి మినిమమ్ కనీసం 100 అయినా ఉండొచ్చు, కానీ ఆ 100 కూడా హిట్ అవ్వలేదు. చాలా చప్పగా వెళ్తుంది అనమాట ట్రైన్ అయితే. ఈరోజు కానీ వ్యాప్ 4 కానీ వ్యాప్ 7 కానీ పెట్టుంటే ఒక రేంజ్లో ఉండేది అనమాట. 1 ton అయితే ఈజీగా ఎక్కేసేది. బెక్వాల్ రైల్వే స్టేషన్కి అయితే ఇంకో స్పెషాలిటీ అయితే ఉంది. సో ఇందాక స్కిప్ చేస్తున్నప్పుడు ఒక గూడ్స్ ట్రైన్ చూసారు, ఇది కూడా బెక్వాలే, సేమ్ ఇంకో గూడ్స్ ట్రైన్ అయితే ఉంది. సో ఇక్కడ పైథాన్ లూప్ లైన్ అయితే ఉంటుంది. అంటే పైథాన్ ఫ్రైట్ ఒకటే పెట్టేసుకోవచ్చు, లేదంటే 2 ఫ్రైట్ ట్రైన్స్ని అయితే పెట్టేసుకోవచ్చు ఒకే లూప్ లైన్లో. మనకి ఈ ఏరియాలో 2 లూప్ లైన్స్ అయితే ఉంటాయి, పైథాన్ లూప్ లైన్స్. ఒకటి బెక్వాల్లో ఉంటుంది, ఇంకొకటి నవాపాలలో ఉంటుంది అనమాట. బెక్వాలో నవాపాలో ఈ 2 ఏరియాల్లో ఉంటుంది పైథాన్ లూప్ లైన్. మొత్తానికి ద్వారపూడైనా 100 kmphలో స్కిప్ అయితే దొరికింది. ఫ్లాట్ 100లో అయితే క్లియర్ చేస్తున్నాడు ద్వారపూడిని.
సో మనమైతే కడియం అయితే స్కిప్ చేసి ఇప్పుడు కడియం కరువు దగ్గరికి అయితే వచ్చాం అనమాట. ఎప్పుడు చెప్పాలని మళ్ళీ ఏసియాలోనే సెకండ్ లాంగెస్ట్ రైల్వే కర్వ్ అనమాట. సో ఇది దాదాపు 180 డిగ్రీస్ అయితే ఉంటుంది. ఇది బ్యాక్ సైడ్ అనమాట. ఏసీ కోచెస్ కూడా బ్యాక్ సైడే ఉంటాయి. సో మనల్ని రాజమండ్రి రూట్లో అయితే ఆపేశారు. ఇప్పుడే చూసారు కదా విశాఖపట్నం మేము అయితే క్రాస్ అయింది, రాజమండ్రి విశాఖపట్నం మేము. సో చాలాసేపు అయింది ఇక్కడికి వచ్చి, ఆల్మోస్ట్ 20 మినిట్స్ అలా అవుతుంది, ఇంకా కదలలేదు. ఇప్పుడు హోమ్ సిగ్నల్ వచ్చి ఇప్పుడు కదులుతుంది అనమాట. సో ఇందాక దాని ముందు తిరుపతి కాకినాడ ఎక్స్ప్రెస్ క్రాసింగ్ అయింది కదా, అది VAP4 + LHB. అది వెరీ హెవెన్లీ కాంబినేషన్ అనమాట, చాలా రేర్గా అయితే జరుగుతుంది. ట్రైన్ అయితే మొత్తానికి రాజమండ్రి అయితే వచ్చింది. లిటరల్లీ సామర్లకోటలో 9:20కి అయితే స్టార్ట్ అయింది. సో ఇప్పుడు టైం అయితే 10:40 అయ్యింది. ఇప్పుడు వస్తుంది రాజమండ్రికి. అంటే ఆల్మోస్ట్ 1:10 నిమిషాలు పట్టింది సామర్లకోట నుంచి రాజమండ్రి రావడానికి. 2లోకి అనకాపల్లి స్పెషల్ అయితే అనౌన్స్మెంట్ అయితే అవుతుంది, ఏసీ స్పెషల్. సో ఫస్ట్ డేనే ఇంత లాగ్ చేస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. పేరుకి ఎక్స్ప్రెస్ కింద మార్చినా కానీ ఇంకా స్పెషల్లానే వెళ్తుంది ట్రైన్ అయితే.
సో 50 కిలోమీటర్కి గంట 10 నిమిషాలు అంటే అది చాలా టూ మచ్ అనమాట. టైం అయితే టైమింగ్స్ కూడా మారాయి కానీ ట్రైన్ మారలేదు ఇంకా. ఈ అనకాపల్లి స్పెషల్ కూడా వ్యాగన్ తోనే వచ్చింది. ఇదేనా ఇది హెచ్ఆర్పిటి లోకో అనమాట. రేక్ షేరింగ్ ఉందండి. అది కూడా 2 దురంతోలు 2 అనకాపల్లి స్పెషల్స్. మనకేమో ఇప్పుడు డిపార్చర్ అనౌన్స్మెంట్ పడిపోయింది. ఈ ట్రైన్ ఇప్పుడు ఆగేదాకా మన ట్రైన్ అయితే కదలదు. సో విశాఖపట్నం సికింద్రాబాద్ దురంతో, సికింద్రాబాద్ లోకమాన్య తిలక్ దురంతో అండ్ సికింద్రాబాద్ అనకాపల్లి 2 స్పెషల్ ట్రైన్స్ అనమాట. సో ఇంతకు ముందు దీనికి 3 స్లీపర్ క్లాస్ కోచెస్ ఉండేవన్నమాట. ఇప్పుడు కంప్లీట్ ఏసీ ట్రైన్ అనమాట ఇదంతా. సో మన ట్రైన్ కూడా కదిలిందనమాట. ఇంకా మన ట్రైన్ అయ్యాం. అనకాపల్లి స్పెషల్ అయితే దాదాపు 4 గంటలు లేట్ అనమాట. మనదన్నా ఇంకా 40 నిమిషాలు లేట్లో ఉంది. సో మనమైతే గోదావరి మీదకైతే ఎంట్రీ ఇస్తున్నాం. అక్కడ కనిపిస్తుంది వచ్చేసి ఆర్చ్ బ్రిడ్జ్ అనమాట. అటు రాజమండ్రి నుంచి విశాఖపట్నం వెళ్ళే ట్రైన్స్ అయితే వస్తాయి. సో మనం ఉన్నది వచ్చేసి రాజమండ్రి నుంచి విజయవాడ వెళ్ళే ట్రైన్లు అయితే వెళ్తాయి. సో జస్ట్ 1 మినిట్ క్లిప్ తర్వాత నేను ఇంకా వీడియోని అయితే ఆపేస్తాను. వీడియో అంటే ఓన్లీ గోదావరి క్లిప్ అనమాట. చాలాసార్లు చూపిస్తాం కాబట్టి కొంచెం ఉంచి మిగిలిన తీసేస్తాను.
సో మనం నిడదవోలు జంక్షన్ పాయింట్లోకి అయితే వచ్చాం. సో బ్రాంచ్లో టువర్డ్స్ భీమవరంకి అయితే వచ్చాం. అటు సైడ్ వచ్చేసి సింహాద్రి ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది. దానికి కూడా వ్యాగన్ వేసారు ఈరోజు. అది కూడా సింహాద్రి ఎక్స్ప్రెస్. రీసెంట్గానే దానికి థర్డ్ ఏసీ కోచ్ అయితే ఒకటి వేసారు. చైర్ కోచ్ పక్కన ఉంటుంది అనమాట. అదే థర్డ్ ఏసీ కోచ్. సో మన ట్రైన్ అయితే తణుకు అయితే వచ్చిందనమాట. సో తణుకుకి లిటరల్లీ 1 hour 10 minutes లేట్గా అయితే వచ్చిందండి. 1 గంట 10 నిమిషాలు లేట్గా అయితే తణుకు అయితే వచ్చింది. ఫస్ట్ డే ఫస్ట్ రన్లోనే ఎంత ల్యాగ్ ఉంటుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో స్పెషల్లో ఉన్నప్పుడు ఇలాగే ఎక్స్ప్రెస్ కూడా కన్వర్ట్ అయ్యాక కూడా ఇలానే ఉంది రన్ను. ఏమీ చేంజెస్ లేవు. టైమింగ్ నెంబర్ చేంజెస్ తప్ప ఇంకేం లేవు చేంజెస్. మొత్తం అంతా యాజ్ ఇట్ ఈస్. సో ఇది జస్ట్ పేరుకే ఎక్స్ప్రెస్ కానీ రన్నింగ్ మాత్రం ప్యాసింజర్ అంతే. సో అసలు ఇందాక సామలకోటలో చెప్పినట్టు పూరి తిరుపతి ఓవర్టేక్ గురించి అసలు దానికి సంబంధం లేదన్నట్టయితే పరిగెడుతున్నాను ఈ 2 ట్రైన్లు. ఆ పూరి తిరుపతి ఏమో ఇప్పుడు భీమవరం ఏరియాలో ఉంది.
అదేమో వేప పొడితో వెళ్తుంది కాబట్టి 110 ఎగరేసుకుంటూ వెళ్తుంది. మన ట్రైన్ 90లో నెమ్మదిగా వెళ్తుంది. 90 కూడా ఎక్కట్లేదు. జస్ట్ నడుదోలు దాటుతున్నప్పటి నుంచి అసలు 100 కూడా ఎక్కట్లేదు అనమాట. చాలా నెమ్మదిగా వెళ్తుంది ట్రైను. పూరి తిరుపతి ఏమో వేప పొడి వేసుకొని ఎగరేసుకుంటూ వెళ్ళిపోతుంది. మనమేమో ఇప్పుడు వెలుపూర్ రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాం. సో మన ట్రైన్ అయితే మొత్తానికి భీమవరం టౌన్కి అయితే వస్తుంది. తణుకు నుంచి భీమవరం టౌన్కి రావడానికి గంట అయితే పట్టింది టైము. ఆరవల్లో గంట ఆపేశారు. మళ్ళీ భీమవరం క్యాబిన్ దగ్గర ఒక పావు గంట ఆపేశారు. చాలా డిలే అయింది ట్రైన్ అయితే. గంట పావు అయితే లేట్లో ఉంది ఇప్పుడు. సో ఫస్ట్ నాగర్సోల్ కోసం అయితే ఆరవల్లో అయితే ఆపేశారు. తర్వాత ఎందుకో కానీ మళ్ళీ భీమవరం క్యాబిన్ దగ్గర అయితే ఆపేశారు. చాలా డిలే అయితే అయ్యింది తణుకు భీమవరం స్ట్రెచ్లో. తణుకులో కరెక్ట్గా 11:48కి స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పుడు 12:48 అయితే అయ్యింది. అంటే కరెక్ట్గా గంట అయితే పట్టింది ఇక్కడికి రావడానికి. సో ట్రైన్ అయితే ఇప్పుడు ఆకువిడికి అయితే వస్తుంది. మళ్ళీ భీమవరం నుంచి ఆకువిడికి కూడా గంట పట్టింది. అసలు ఈరోజు రన్ ఏంటో కానీ చాలా ల్యాగ్లో అయితే నడుస్తుంది. ఇప్పటికే గంట 20 నిమిషాలు లేట్లో ఉంది. కొత్తగా లాంచ్ అయిన ట్రైన్ కొత్తగా ల్యాగ్ అయితే కనిపెట్టింది వెంటనే. ఈ ట్రైన్ కింగ్ ఆఫ్ ల్యాగ్ అండి. దీనికంటే పూరి తిరుపతి 10 టైమ్స్ బెటరు. ఇప్పుడు వేప పొడి వేసుకొని 1 టన్ కొట్టుకుంటూ ఇప్పుడు విజయవాడ ఏరియాలోకి అయితే వెళ్ళిపోయింది. మనం ఇంకా ఆకువిడిలోనే ఉండిపోయాం. A few moments later.
నేను ట్రైన్ జర్నీని అయితే కైకలూరులో అయితే ఎండ్ చేస్తాను అనమాట. సో ఈ ట్రైన్ ఒక కోచ్ పొజిషన్ అయితే నేనైతే ఇక్కడ కింద మెన్షన్ చేస్తాను. సో యాక్సలరేషన్ మాత్రం సూపర్గా లాగుతున్నారు, కానీ ట్రైన్ స్పీడ్ అంతంత మాత్రమే.